కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మంటల్లో షాపులు కాలిపోవడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. బాధితులకు తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి 20,000 అందిస్తామన్నారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖపై చర్యలుంటాయన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. బాధితులను కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిపోర్టర్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు రాత్రి జరిగిన ప్రమాదం పెను విపత్తును మిగిల్చింది. దుకాణాల్లో కాలిపోయిన దుకాణాల్లో బూడిద, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. వీళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా ప్రభుత్వం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మన దగ్గరకు వచ్చారు. సత్యం గారు, ఇప్పుడు చూశారు చాలా పెద్ద విషాదం. దాన్ని ఎట్లా తీర్చబోతున్నారు? వాళ్ళకి ఎట్లా అండగా ఉండబోతున్నారు? చాలా దురదృష్టం అండి. రాత్రి వాళ్ళు పనులు ముగించుకొని నిద్రపోతున్న సమయంలో అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు. షార్ట్ సర్క్యూట్ తోటి ఒక జాల అంటుకొని మిగతా 25-30 షాపులు తగలబడ్డాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగిలినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుకపోతుంది. నిజంగా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారితో మాట్లాడినాం. ఇప్పుడు కనీసం వాళ్ళకి తిందామంటే తిండి లేదు, నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇమ్మీడియట్గా కనీసం 20,000 అయితే ఇమ్మీడియట్ పంపించండి అంటే కలెక్టర్ ఈ సైడ్ ఓకే. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి జరిగిన అంచనాను, నష్టాన్ని ఒక్కొక్కరికి ఎంత నష్టం జరిగింది అని ప్రభుత్వ దృష్టి ఇప్పటికే మేము చీఫ్ సెక్రటరీతో మాట్లాడినాం. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడినాం. సాయంత్రం లోపల దీనికి జరిగిన నష్టం మీద ఒక అంచనా వేసి ప్రభుత్వం నుంచి ఏం చేయగలుగుతాం, వీళ్ళని ఏ విధంగా ఆదుకుంటాం, వీళ్ళకి భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకోవడానికి మేము ఏమేం చేయాలని అన్ని కోణాల నుంచి ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం, ఆదుకుంటాం. ఓకే, ఇట్లాంటి దుర్ఘటనలు ప్రభుత్వాలకు ఒక లెసన్స్ చెప్తా ఉంటాయి. గతంలో కొండగట్టు బస్సు ప్రమాద దుర్ఘటన, ఆ ఘాట్ రోడ్లు ప్రమాద తీవ్రతను చూపెట్టింది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ బాగు చేయలేదు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా ఇక్కడ కనీసం ఫైర్ ఇంజన్ లేని దుస్థితిని మీకు ఒక లెసన్ లాగా చెప్తా ఉంది. వీళ్ళందరికీ షెల్టర్స్, తాత్కాలిక షెల్టర్లు ఉండడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. వీటి నుంచి మీరు ఏం గుణపాఠం నేర్చుకుంటారు, ఏం చేయబోతున్నారు? ఇది ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒకటి తిక్రౌడ్ అని ఉంటుంది. ఎప్పుడు కూడా వేల మంది భక్తులు సంచరిస్తుంటారు. నిజానికి కూడా మీరు అన్నట్టు కొన్ని తీసుకోవాల్సినంత స్థాయిలో మేము తీసుకోలేకపోయినా తప్పకుండా ఇప్పుడు ఏమేం ల్యాబ్స్ ఉన్నాయో అన్నింటిని కూడా రివ్యూ చేసుకుంటాం. ఎస్పీ గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇక్కడ ఫైర్ ఇంజన్ అంటే కంటిన్యూగా చేయడమా, ఇంకేమేం చేయాలో అవన్నింటిని కూడా కలెక్టర్ గారితో ఒక రివ్యూ చేసి తప్పకుండా అవన్నీ చేసే విధంగా ముందుకు పోతాం. ఎందుకంటే కొండగట్టు అనేది ఒక టెంపుల్ సిటీలో కనీసం ఒక ఫైర్ ఇంజన్ లేదనడం చాలా ఇబ్బంది. ఎందుకంటే జగిత్యాల నుంచి బయలుదేరిన ఫైర్ ఇంజన్ కూడా మధ్యలో పాడైపోయిందని చెప్పింది. సకాలంలో కనుక చేరుంటే ఈ 2-3 షాపులతో ఆగిపోయిందని చెప్తున్నారు. ఇది ముందు జరగకుండా మీ వైపు నుంచి ఏం నివేదిక ఇవ్వబోతున్నారు? అదే రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసేది ఉంది. రేపు ఇప్పుడు నిజంగా కూడా పోయేలుండగా ఎంత పోలేని పరిస్థితులు ఉన్నాం. రేపు ఉదయమే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్న సమస్యలను, ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ఇక్కడ ఉంది, పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. చిరు వ్యాపారులు ఇట్లా షెల్టర్లు వేసుకోకుండా వాళ్ళకు శాశ్వతంగా ఏదైనా షెల్టర్ లాంటివి కట్టించి వాళ్ళకు అకామిడేషన్ చేయబోతున్నారు? తప్పకుండా చూస్తాం. ఇది మొత్తంగా మేడిపల్లి సత్యం అయితే ఈ బాధితులకు భరోసాగా ఉంటాం, తర్వాత తక్షణ సహాయంగా 20,000 అందిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు జరిగిన ఘటనను దురదృష్టకరంగా వర్ణిస్తున్న ఆయన ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.